కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే తీసుకో. మాట తప్పుతున్నారు. నీలాంటి ఎదల దగ్గర కూడా మాట మీద నిలబడతారేంట్రా? అని నేను ఒక దెబ్బతో ఎందుకు ఊరు పెడతానో తెలుసా? కట్ 5 నిమిషాలు తెలుసు చూడు. కెమెరా దొరికిందా? వెంటనే చూడాలి. ముందు మనకు ప్లేస్ కావాలి. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు. తను ఒక్కతే ఉంటుంది. అక్కడికి వెళ్దాం. గజాల ఇక్కడ ఆడున్నాడు సార్. క్యాసెట్ ఎక్కడ? లేదు. డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. నేను చస్తే గానీ ఈ పెళ్లి విషయం ఎత్తడం మానే. అంటే ఈ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. హలో, ఇక్కడ కంగారు పడకండి, నేను మీలాంటి మనిషినే. ఐఎమ్ నాట్ ఎ జంగిల్ మ్యాన్, ఐఎమ్ ఎ జెంటిల్ మ్యాన్. అవును, ఇందాక చచ్చిపోవాలంటున్నారు. మీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఇందాక మీ వెనకే ఉన్నా, అందుకే విన్నా. మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారే. ఇంతకీ మీరు విషయం చెప్పలేదు. మీరేమైనా దేవుడా నా సమస్యలు పరిష్కరించడానికి? దేవుడు మీలాంటి వాళ్ళ కష్టాలు తీర్చడానికి నాలాంటి వాళ్ళని పంపిస్తూ ఉంటారండి. మీరు విషయం చెప్పండి. మీరెవరో తెలియకుండా నా సమస్యలు ఎలా చెప్తానండి? ప్రాబ్లమ్స్ తీర్చడానికి పరిచయం ఎందుకండి? మీరు ఎవరో ఏంటో తెలియకుండా నా సమస్యలు ఎందుకు చెప్తాను? ఇప్పుడు నా కథ కొంచెం లెంత్ ఎక్కువ అండి, చెప్పడానికి టైం పడుతుంది. ముందు మీరే మ్యాటర్లోకి వచ్చేయండి. మా తాతయ్య పెళ్లి చేసుకోమని ఒకటే నస పెడుతున్నాడండి. అవును, వయసులో ఉన్నారు, అందంగా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, నా భావం తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ బాబు ఫిట్టింగ్ ఏంట్రా బాబు, నాకు ఈ జీవితంలో పిల్ల దొరకదా? మీ బావనే చేసుకోండి, ఎవరన్నా కాదన్నారా? మా బావ కనిపించట్లేదు, వెతకాలి. ఓహో, ఇప్పుడు అంత మచ్చాన్ని తేడనుమా? మచ్చానా? అదే మీ బావని వెతకాలా? అవునండి, మా బావ 5 ఏళ్ల వయసు నుంచి కనిపించట్లేదు. మా తాతయ్య ఏమో చనిపోయాడంటున్నాడు, కానీ నా మనసు చెప్తోంది తను బతికే ఉన్నాడని. అయితే ఆ బావెవడో తెలియదన్నమాట. ఇదే మనకి మంచి అవకాశం. ఇంకా 2 రోజులే టైం ఉంది. సాహసం సాయిరా డింభక, రాజకుమారి లభిస్తుందిరా, లభిస్తుంది. హలో, ఏం ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ బావ చిన్నప్పటి ఫోటో ఏదైనా ఉందా? ఎందుకు? ఎందుకేంటండి, ఇది కంప్యూటర్ యుగం. ఆ ఫోటోని కనుక కంప్యూటర్ లో పెడితే మీ బావ ఇవాళ ఎలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పచ్చు. నిజమండి, మీరు ఆ పాత ఫోటో ఇవ్వండి, కొత్తగా ఎలా ఉంటాడో నేను చూపిస్తాను. మా ఇంటి దగ్గర ఉంది ఫోటో, మీకు చూపిస్తాను రండి. ఓకే ఓకే, పదండి పదండి. ఆ కంప్యూటర్ లో చూపించబోయేది మన ఫోటోనే కదా. శభాష్, మీ విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. చెప్పినట్లే వివేక్ ని తీసుకొచ్చారు. సారీ మేడం, మీ వేసిన గుట్టలోనే మీరు కాలేదు సార్. ఏంటి నువ్వు అనేది? అవును మేడం, వీడు వివేక్ కాదు, వినోద్. అచ్చం వివేక్ లా ఉన్నాడని వాడి స్థానంలో వీడిని ఉంచితే మన ప్లాన్ సక్సెస్ అవుతుందని వీడిని తీసుకొచ్చాం. సరే, రేపు వివేక్ నిజంగానే వస్తే? మీరేం దిగులు పడకండి మేడం, వాడికి రాడు. వాడొస్తే నరికి ముక్కలు చేస్తాం మేడం. వినోద్ ని చూడగానే రాజేశ్వరీదేవి వివేక్ అని నమ్ముతుంది, కానీ వీడికి పెళ్లి చేసి తీసుకెళ్లాలే. మీకు అవసరం లేదు మేడం, వినోద్కి ఆల్రెడీ పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదో అయిందిలేండి. అయినా ఏం సుఖం, మా ఆవిడ నన్ను గుర్తుపట్టలేదుగా. ఎందుకని? ఆ వివేక్ గాడేమో వాడే వినోద్ అని చెప్పి మా ఇంటికి వెళ్ళి నా వ్యవహారం అంతా చెడగొట్టాడు. వాడు పారిపోయాడు. ఆ పారిపోయిన వాడే నా మొగుడు నా పెళ్ళాం పట్టు కూర్చుంది. నేనే నీ మొగుడిని మొర్రోని ఎంత చెప్పినా విందు. ఇది పెద్ద సమస్యే కాదు. నీ భార్యని నిన్ను కలుపుతాను, నేను చెప్పినట్టు చేస్తావా? నా భార్య నన్ను కలిసేట్టు చేస్తే మీరు ఏం చేయమన్నా చేస్తాను. మాట తప్పవుగా? మా ఆవిడ మీద ఒట్టు.
పోను పని చేయండి, నేను మాట తప్పితే మళ్ళీ మా ఇద్దరిని విడదీయండి. ఓకే చలపతి ఓకే మేడం పదండ్రా. పోదాంరా. అత్తయ్య ఆయన వస్తారంటారా? తప్పకుండా దొరుకుతాడమ్మా. ఈ శివసాయి క్షేత్రానికి వచ్చాం, వాళ్ళ దయ ఉండాలే కాని నీ భర్త నీకు తప్పకుండా దొరుకుతాడు. అత్తయ్య అటు చూడండి. అత్తయ్య, ఆయన పారిపోతున్నారు చూడండి. ఏమండి ఆగండి. అమ్మని ఒరేయ్ ఒరేయ్ వినోదు, ఒరేయ్ ఆగ్రా, తిన్నేరా, ఒరేయ్ ఆగ్రా నాయనా. అబ్బో అయ్యో బాబు, ఆ పారిపోయింది నా కొడుకు, దీని మొగుడు. అయితే ఏంటి? ఏం లేదు బాబు, వాడిని పట్టుకొని దీని కాపురం నిలబెట్టండి. వెళ్ళండి, వాడిని పట్టుకొని బాబు మీకు దండ పెడతాను. బాబు నువ్వు కూడా అరే వెళ్ళండి. పదండ్రా. అత్తయ్య ఆయన తప్పకుండా వస్తారంటారా? దొరుకుతాడమ్మా, వాళ్ళు వెళ్ళారుగా తీసుకురావడానికి. మనం ఎక్కడి నుంచి వస్తున్నాం? కంచికి చెర నుంచి వస్తున్నాం. అంతా భగవంతుడే చూసుకుంటాడు. దా. ఇదిగోనమ్మా మీ ఓడు, ఈడేనా మీ కొడుకు? అవును నాయనా, నా కొడుకును పట్టించి నా కోడలు కాపురం నిలబెట్టారు. ఆ గట్టిగా పట్టుకోండి, వాడు పారిపోతే మా వల్ల కాదు. ఇంకెళ్ళనే అమ్మా, నేమి కావేరి మీద ఒట్టే. మా నాయనే ఇదేమిట్రా నాయనా, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? ఆ? నీ మీద బెంకతో చూడు, కావేరి అలా చిక్కిపోయిందో. మరే బాగా చిక్కింది అన్నట్టు. ఎలాగో గుడి దాకా వచ్చాం కదా, కావేరి నేను బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొస్తామే. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందిరా? అలాగే తప్పకుండా వెళ్ళండి. ఇదిగో సాయంత్రం శోభనం ఏర్పాటు చేస్తాను, ఇద్దరు వెళ్ళి బాబా గారి ఆశీర్వాదం తీసుకురండి. అమ్మా కావేరి కాజాలు ఇష్టమే, సాయంత్రం పెట్ట మర్చిపోకు. తప్పకుండా అలాగే వెళ్ళు. అమ్మాయి వీడు జాగ్రత్త, పట్టుకో, గట్టిగా పట్టుకో, వాడు వదలొద్దు. వెళ్ళండి. మా నాయనే. అయ్యో ముక్కు తొక్కకండి. తాతయ్య తాతయ్య. ఎవరు? బావనా? నువ్వు రాలేదని ఎంత బాధపడుతున్నానో తెలుసా? క్షమించండి తాతయ్య, ఇప్పుడు వచ్చేసాను కదా. నమస్కారం అండి. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి పేరు వివేక్ తాతయ్య. చిన్నప్పటి బావ ఫోటో ఉంది కదా, అది కంప్యూటర్ లో పెట్టి బావ ఇప్పుడు ఎలా ఉంటాడో చూపిస్తాడు. వీడి మొహం చూస్తే దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ ఉన్నాడే. తాతయ్య వీడి ఫోటోనే పెట్టి నీ భావనని చెప్పి నిన్ను ఎగరేసుకుపోవడానికి వచ్చినట్టు ఉన్నాడు. వారిని ఈ ముసలోడు నా ప్లాన్ పర్ఫెక్ట్ గా పసిగట్టాడు. ఇంకా అక్కడే నిలబడి చూస్తానే, పో అవతలికి. పాపం తాతయ్య. నీకేమీ తెలీదు, నువ్వు ఒత్త అమాయకురాలివే. పద పద పోరా. ఆ రాజేశ్వరి దేవి ఆస్తి మొత్తం మన చేతికి రాబోతోంది. ఎన్ని రోజుల తర్వాత మంచి తీయని మాట చెప్పావు శాంతి. ఇన్ని రోజులు రాజేశ్వరి దేవి కాళ్ల దగ్గర కుక్కల్లా పడున్నాం. రేపు మన ఆశ నెరవేరబోతోంది. చూడు శాంతి, వివేక్ రూపంలో ఉన్న వినోద్ తప్పకుండా తన భార్యను తీసుకుని వస్తాడు కదా. తప్పకుండా వచ్చేటప్పుడు లాయర్ని కూడా ఏర్పాటు చేసి వాడితో పాటే పంపిస్తున్నాను. ఆహా, ఏం బ్రెయిన్ శాంతి నీది. ఎక్కడో గవర్నమెంట్ హాస్పిటల్లో నర్స్ గా ఉండే నువ్వు, చెత్త కాగితాలు ఎరుకుని నేను, ఇద్దరం కోట్లకి వారసులో పోతున్నాం.
ఫస్ట్ టైం ప్రైవేట్ ఫ్లైట్ ఎక్కినందుకు చాలా హ్యాపీగా ఉందిరా. అమ్మా తాగేసి నడుపుతున్నారేంటి సార్? అవును సార్, మనం ఏమన్నా హైదరాబాద్ రోడ్ లో కారు తోలుతున్నామా? విమానమే కదా, ఎత్తడం దించడమే దాని పని అది చేసుకుంటాం. కరెక్టే సార్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది సార్. సార్ నాకు డౌట్, హైదరాబాద్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఎంతసేపు మాస్టారు, ఆ? మన పేర్లు చెప్పుకునే లోపు హైదరాబాద్ వచ్చేస్తది. అలాగా? అంతే. నా పేరు సుబ్బు అండి, ఈయన బాలరాజు గారు. నేను బిజీ బాలరాజ్ సార్, బిజీ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా, సూపర్ సార్. వేణుగోపాల అయ్యర్. ఓహో, చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఆహా. నంబ పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఆహా. నంబ ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బో! నంబ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. కొంచెం లాంగర్ అయినా ఫంటాస్టిక్ గా ఉంది సార్. ఇల్లే సార్, ఇరికే. ఇరికే? నంబ శ్రీనివాసన్ తిరుచాపల్లి ఏట్టుపల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. అబ్బా సూపర్ సార్, సూపర్ సార్. మీ పేరు సార్, ఆ. మీ పేరు చెప్పేలేపు హైదరాబాద్ అండి సార్, అమెరికా వెళ్ళిపోవచ్చు సార్. సార్, ఇది నా అసలు పేరు ఇల్లే, என்னோட ముద్దు పేరు. ఓ ముద్దు పేరు. ఆమా. అసలు పేరు వేరే ఇరికే. ఇరికి సార్. ఏంటి సార్ అది? రాజశేఖర రాజగోపాల శ్రీనివాసన్ తిరుచాపల్లి నేనున్నాను సార్, నేను మేనేజ్ చేస్తాను. చిన్నస్వామి గురుగారు, వేణుగోపాల- ఆ, సార్ మీరు అస్తమానం ఆకాశంలో తిరుగుతుంటారు కదా, సూర్యుడిని ఎప్పుడైనా చూసారా? చాలా సార్లు చూసాను, ఎక్కడెక్కడ పడి ఉంటాడు. మరి చంద్రుడిని? ఆ చంద్రుడు. ఏంటి సార్, ఏంటి సార్, ఏమైంది సార్, ఏంటి సార్? చంద్రుడు గురించి అడగండి సార్. ఏ? చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని గోరు ముద్దలు తినిపిస్తూ ఆ చంద్రుడిని పిలిచేది సార్, కానీ అతను రాలేదు సార్. దాంతో మా అమ్మ ఫీల్ అయింది, నేను హర్ట్ అయ్యాను. ఆ తర్వాత పైలట్ అయ్యాను సార్. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా సార్ ఆ చంద్రుడి కోసం. బట్ ఐ నెవర్ మెట్ హిమ్ సార్. ఈ సూర్యుడు మటుకు రోజు కనబడతాడు సార్. ఆ చంద్రుడి సార్ నాకు కనపడాలి. సార్ కూల్ ఉండండి సార్, సార్, ఉండండి కూల్ సార్, కూల్ సార్. వాడు నేను మేనేజ్ చేస్తాను కదా, ఎలాగా? మ్యూజిక్ తో డైవర్ట్ చేస్తాను. ఓకే. ఆడు రాడు సార్, 30 ఏళ్ళ నుంచి వేటికి ఎక్కడ ఆడు రాడు, ఆడు రాడు. సార్ సార్ సార్, మీరు ఎక్సైట్ అవ్వకండి సార్. అరే ఏంటి అన్ని చందమా పాటలు వస్తున్నాయి, ఛానల్ మారుతున్నా బాబు. మన టైం బ్యాడ్ సార్, ఈ రోజు పౌర్ణమి. ఈసారి మీరు ట్రై చేయండి. నేనా? ఆ. ఓకే. సార్ ఆడు రాడు సార్. మీరు హిందీలో పిలవండి, మలయాళంలో పిలవండి, తమిళంలో పిలవండి, ఆడు రాడు సార్. మీరు రండి సార్, రండి. ఎక్కడ సార్? పోరాడు సార్. నువ్వెలా నిలుపుతావురా? పట్టుకోండి. I hurted, sir. I hurted. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైరెట్ లాగా ఓ తిప్పేస్తున్నావు? ఆయన పెట్టుకోమన్నారు కదా సార్. ఆడు పట్టుకుంటే పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. అయ్యి బాబాయ్, ఇది మందు కొట్టేస్తాడు రా. మనకు కూడా 2 పెగ్గులు అడుగుతాం సార్. సార్, ఈ ఎదురుగుండా కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేకేసే పక్కకి వెళ్ళిపోతాయి. నీ వల్లేరా? నీ వల్లేరా? Steady. Yes, steady. కొట్టలు సార్, సార్, కొట్టలు సార్. సార్, కొట్టకండి సార్. అరే వీడు తాగేసి పడిపోయాడురా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అయ్యో సార్, కొండ దగ్గరికి వచ్చాం, పోనీ ఇటు తిప్పేస్తాను. అరే ఆగా. హలో హలో, అక్కడ ఎవరన్నా ఉన్నారా? మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందండి. నీకు కాదురా. హలో హలో హలో, ఎవరికి వినపట్టలేదురా. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో ఎవరన్నా ఉన్నారా? నమస్కారం, నా పేరు డీకే బోస్. బోస్ డీకే అని కూడా అంటారు. హైదరాబాద్ ఫ్లయింగ్ క్లబ్ కి స్వాగతం, సుస్వాగతం. బాగుందయ్యా, మా ప్రాణం పోయేలా ఉందా బాబు? మీ వాయిస్ బాగుంది. వాయిస్ బాగుందా? పాట పాడా పోనీ. వద్దులే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు. ఇటువంటి సార్, సార్ మీ ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సార్, మా పైలట్ తాగి పడిపోయాడండి. మరి ఫ్లైట్ ఎవరు తోలుతున్నారు భయ్యా? నేనే నేనే అంటే ఎవరు భయ్యా? సుబ్బుని. చూడు సుబ్బు, నా పేరు ఒకసారి సుబ్బు సార్. చూడు ఒక్కసారి సుబ్బు, నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా భయ్యా? అనుభవం వాడు పిండా కూడా సార్, వాడికేం తెలీదు. వాడేమో తాగి పడిపోయాడు. దింపబోయే బాబు నీకు దండం పెడతాడు. ఓకే, అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి.
పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి. దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు 20 టన్నుల 300 గ్రాములు. దానికి 2 ఇంజిన్లు, 2 ప్రొఫెల్లర్స్, 2 ఫ్యాన్స్ ఉంటాయి భయ్యా. ఒరే నీచుడా, నువ్వే మమ్మల్ని తప్పేటట్టున్నావు. ఎలా దిగాలో చెప్పరా? ఫ్లైట్ కిందకి దింపడానికి 2 ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి. 3వది కాక్పిట్ లో ఉంది. ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా. ఇప్పుడు మీరు ముందుకు చూడండి. మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా. మా చావు కనపడుతుంది. లేదు లేదు, చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా? ఉంది ఉంది. దాని పక్కనే ఓ రెడ్ బటన్. నొక్కకూడదు. అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా. చెప్పేది పూర్తిగా అనుకోండి. ఎందుకు నొక్కారు? మేనేజర్ పట్టుకుని కొట్టేస్తారా? కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి, ఎంప్లాయ్ అయితే ఏంటి? మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా 2వ ఇంజిన్ షురు. షురు అంటే కంపెనీ పేరు భయ్యా. చాలా మంచి కంపెనీ. కానీ ఎప్పుడు పనిచేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారంటీ ఇవ్వలేదు. మేము మాత్రం పౌడర్ గ్యారంటీ. సార్ చూడండి సార్, హోర్డింగ్. నీకు దండం పెడతాను, ఎలా దించాలో చెప్పరా? ఓకే, ఒకసారి మీ పెట్రోల్ ఇండికేషన్ ముళ్ళు ఎక్కడుందో చూసి చెప్పండి. ఇండికేషన్. థ్యాంక్ గాడ్, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది సార్. దాని అర్థం మీ పెట్రోల్ కూడా అయిపోయిందని. పెట్రోల్ అయిపోయిందా? ఏంట్రా పెట్రోల్ అయిపోయినప్పుడు చూసుకోవాలి కదా. ఏంటి సార్ ఎంప్లాయ్ కొడుతున్నారు? ఎంప్లాయ్ తొక్కలేదు, 5 నిమిషాల్లో చచ్చిపోతుంటే. మీరు ఉండండి సార్. మీరు ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు మీరు ఏ దిక్కులో ఉన్నారు భయ్యా? ఏ దిక్కు లేకుండా ఉన్నాం. అయితే నేను చెప్పినట్టు తూచా తప్పకుండా అనండి. చెప్పండి. ఓ భగవంతుడా, ఓ భగవంతుడా, నమో వెంకటేశ, నమో వెంకటేశ. మేము ఏ పాపం అన్నా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమింపు. మేము ఏ పాపమైనా చేస్తే మమ్మల్ని మంచి మనసుతో క్షమించు. మమ్మల్ని దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి మమ్మల్ని దయతో చూడండి భయ్యా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకంటే చావు అనేది ఒక నిజం. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇది నేను చెప్పడం లేదు, ఎన్నో పురాణాలు ప్రకటించాయి. చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు. సడన్ గా వచ్చేస్తుంది. అడగలరా? మీరు అడిగింది నా హెల్ప్ అన్న ప్రాణాలా? రే, నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు తెలుసా? మీరు చెప్పండి. అయ్యో హెల్ప్ హెల్ప్ సార్ వచ్చేసాం. గట్టిగా పడుకోండి. వచ్చేసాను సార్. ఏంట్రా నడకేంట్రా? మెయిన్ రోడ్డు మీద నడుస్తున్నట్టు అయిపోతారా? తప్పండి తప్పండి రే, తప్పండి రా. కుదిరేసి వెళ్ళిపోతున్నారా? పావని, అమ్మా పావని, అదమ్మా వెళ్దాం. చూసావా తాతయ్య, వివేకే నా బావ. బావ బతికే ఉన్నాడంటే నమ్మేవా నువ్వు? అదే ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో చనిపోయాడు అనుకున్నామే. తాతయ్య, సరేనమ్మా, నీ మాట ప్రకారం బావు బతికే ఉన్నాడు అనుకుందాం. అనుకోవడం ఏంటి? బావే. సరే బావే, పద వెళ్దాం. పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. రేపటితో 5 వారాలు పూర్తయిపోతుంది. ఏం చేయాలి?
దేవుడా బ్రహ్మ రాసిన రాత్రి ఎవరు మాత్రం మార్చగలరు? ఎక్కడని వెతుకుతాం? పాపం బావ ఎక్కడున్నాడో ఏంటో. దొరుకుతాడంటావా తాతయ్య? తాతయ్య, ఏంటమ్మా? బావా బావా బావా? అవును బావా. నేను మీ బావనేంటండి? తల్లి తండ్రి ఎవరో తెలియని అనాథని. బాబు నువ్వు అనాథో కదయ్యా, సాక్షాత్తు జమీందారు బిడ్డవి. ఏంటండి మీరు చెప్పేది? అసలు నాకేం అర్థం కావట్లేదు. మీ అమ్మగారికి 2 కవల పిల్లలు, నీకు ఎడమవైపున మార్చుంది. అంటే నువ్వు చిన్నవాడివి. మీ అమ్మగారి పేరు రాజేశ్వరి దేవి, చల్లపల్లి జమీందారిని. రాజేశ్వరి దేవి గారు మా అమ్మ? ఆ, అవును. నీకు ఒక అన్నయ్య కూడా ఉండాలి కదా. ఉన్నాడండి, అతను కూడా అచ్చం నాలాగే ఉంటాడు. ఉన్నాడా? కారు ప్రమాదంలో అందరూ చనిపోయారనుకున్నాం. ఎంత మంచి మాట చెప్పాను భగవంతుడా. కారు ప్రమాదమా? అసలు ఏం జరిగిందండి? చెబుతాను బాబు, చెబుతాను. మీ అమ్మ నాన్నగారు, నా కూతురు అల్లుడు, అంటే అదే మీ మేనమామ, చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప. అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివామలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య, అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. ఆహా, అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య, ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరి దేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు, కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరే, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు. ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజండి. నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏమిటి మావయ్య ఇది? మీరు పావని వీడితో వచ్చారు. అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. బాబు, ఆ, ఆశ్చర్యంగా ఉంది. కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే
ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు. బాబా వివేక్, నా ఇద్దరు బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావని నిందించాను. నన్ను క్షమించమ్మా. నా బిడ్డల్ని నవతకు చేర్చు. అమ్మా అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతను అతనా? కాళీబాబు, మనకి దూరపు బంధువు. ఆ, ఇంకో కార్డు ఉండాలి. శాంతి. ఆ, ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఉహుం. ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకి చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్ళే అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. అయ్యో, వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య, అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా, తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని, తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది. ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఇలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఓ నో ఇంగ్లీష్. ఎలా ఉన్నారండి? రేయ్, ఈ స్టేట్ లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. రేయ్, ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. రేయ్, నువ్వు అండర్వేర్ వేయని రోజుల నుంచి నేను చూస్తున్నాను రా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులకు ఇట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నానంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడైతే సైలెన్స్ కదా. బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే వాళ్ళకి లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి బిజినెస్ లు అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్స్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్, సంజన ఇండస్ట్రీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. మీకైతే చాలా హ్యాపీగానే ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు. సార్ సార్, మనం గెలిచాం సార్. మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టి నారాయణ గారిని చంపేస్తారు బెదిరించావు సార్. చంపేస్తారా? చూసి కాదు సార్, కసకసమని చంపేస్తామనేసరికి కేసు విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాడు సంబంధం చేసుకుంటా నాయనో, వద్దు. కంట్రోల్ కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొమ్మాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తించేశారు. పంతులు, దుర్గా, నాకు పసితనంలో జరిగినవి ఏవి గుర్తులేవు, ఒక్కటి తప్ప. నేను చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే,
ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తామని. మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగెరక. నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ స్టేట్లో నంబర్ 1 కుర్రోని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను. కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు, నువ్వేదోటి చేయవా. సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకొని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాడు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్. యూస్లెస్. ప్రేమ గురించి ఏమైనా ఎరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్ భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ద క్వశ్చన్. ఐ లైక్ యు ఆల్సో. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యువర్ ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కాంట్ డు దట్. నేను ఆ టైప్ కదండి. నో, ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారండి? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం లక్ష చెప్తారండి. పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ప్రేమ గుడ్డిది. ఓకే కూల్. ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ డు యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? ఎస్, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడ్డం మన లక్కు. ప్రేమాజికి న్యాయం, ప్రేమ లక్ష్యం, ప్రేమే మార్గం. ఈ నెత్కరర్రా సాలేగాన్ని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ కుంది. టేక్ ఎ బ్రేక్. గిరిజ యాంకర్ మారిపోయిందేంటి? అబే ఓ బద్దమాక్, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలపవా? కల్పను. కలపకుంటే ఏమైతుంది ఎరకనా? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? అబే ఓ పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టాడు రా. నువ్వు కూడా పొట్టాడు అంటూ ఏమరా బాడుకావు? అమ్మా అన్న మంచోడు. నేను క్రికెట్ మస్తు ఆడుతుంటి, ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలు ఇరగొట్టిండు. అన్న మంచోడు. అన్న నన్ను పాలిన హాస్పిటల్ జాయిన్ చేసిండు. అన్న మంచోడు. ఆడ నా కాలు తీసేసిర్రు, కానీ అన్న మంచోడు. అన్న నాకు కొత్త కాలు పెట్టి ఇచ్చిండు. అన్న మంచోడు. అన్న నాకు ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు. ఇట్లా బయట అన్న నా చేతి కర్రీ ఇచ్చిండు. అన్న మంచోడు. అన్న నా పెళ్ళానికి కొత్త బట్టలు కొనిచ్చిండు. అమ్మా, అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే చాలా దారుణం అన్నా. బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా. బాత్రూమ్ దేముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా. ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్? ఏం బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ఈయనకి చెప్పాలి. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్. సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. నీ ఓదారు పేదకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు రాయి రాయి
సార్ మీరు అలా కొట్టుకోకండి నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతాన్నావుగా. అదే అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తాన్నాడు. పిచ్చోడు వాడి అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో హాస్పిటల్ సార్, సార్, సార్. ఉండండి సార్. ఫోన్ చేయాలండి. హలో రెయిన్బో హాస్పిటల్ కదా, వెళ్ళండి సార్. ఆసుపత్రి. హలో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? వెళ్తారా అక్కడికి రా? చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నే జోల పడుతుందా? జోలా? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావో సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదామన్నాడా? ఒట్టు. నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్ బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు. నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. సార్ రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరావు సార్ బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా.
నేను కొట్టేది నిన్ను కాదురా బాలి, మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితులు కొడితే నాకు తగులుతుంది. కొడుతున్నారు నీ పుట్టుకేంద్రా. చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్! చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి, వాని విలువరా, పరిచితుడు గాని విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఏయ్! ఎంత చాపిను, ఇలా చంపానా, ఇలా చంపానా, అంతెందుకు చాపిను, అంతెందుకు చాపినవురా. పిలువురా అని పిలు, ఎవరిని పిలువురా ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు గాని. ఊపిరాడట్లేదు. పెద్ద పోయాడు. అరే బాబుకి ఏమైంది, ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా. చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్త్రీ పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా ఇస్త్రీ చేస్తావా ఏమి? బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా కాపాడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? ఛీ, మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె ఆ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గోయిందా గుండె గుండె గుండెలో ఆపే. ఇంతకీ మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా అయ్యా, గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా, 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడో? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను, వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే, అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిపో. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? అది కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకన్ అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించింది అన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, నీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కను కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పద కావేరి. ఎరా వెళ్ళిపోదామనే కోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో చూస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లాక్కని వాడి పని పూర్తి చేయండి, వెళ్ళండి. పారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అచ్చుడు. హలో బ్రదర్, బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు రండి. అరే మీ దుమ్ముతో తాగండి రా. రండి. అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా?
అడే అమ్మో నేనే అన్న వాడు నన్ను కొట్టాడన్నా. నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. వాడిని ఎందుకు కొట్టాల్సింది? నేను కొట్టనా? రండ్రా కొట్టండ్రా కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే అలా పారిపోతావేంటి? చూడు ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతు బిర్యానీ. వెళ్ళండ్రా వెళ్ళండ్రా వెళ్ళరా ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బొడ్డు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కిరకలు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా వదలవే. అబ్బో నా చెయ్యి. పనిలో ఉన్నా కదా. చెప్పా కదా నిన్ను చెయ్యి విశ్వాసఘాతకురాలా. ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బా బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూస్తావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డు వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా మాదో చిన్న మనవి. ఏట్రదే? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావు గడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? ఒరేయ్, అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు. నీకు మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లాంఛనం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు నీ చుట్టుకుంటాయి. మొహానికి అల్లజోడు, పూల సొక్క, మేసం అవసరమట్రా. బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలని చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పొరుగున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను. మంచి రోజు చూడక్కర్లేదు అత్తయ్య. అమ్మో అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా. అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్ కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు ఇది తాగి చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా.
చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ. అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ ఏ 1,20,000 సార్ బిల్లు. బయట పంపించారా? 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్లా? ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? నీ ఇష్టం చేయడం పంపించడానికి ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా? అవ్వ మేము అసలు బీర్ తాగేమంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. ఆ. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. నన్నే కొడతారా? మీ సంగతి చూడరా? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్నెప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు. తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. రేయ్, ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబెవడ్రా? ఎక్కడ్రా మా బావ? ఇక్కడ ఉన్నావు. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? అబ్బా సూపర్ గా ఉన్నాయిరా కళ్ళు. బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఏయ్ ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీకు చెప్పిరానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్, ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గానీ నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది? అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడంకాయలు బాలరాజ్. వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. 25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా పార్టీ అయితే బానే జమాయించేసినావు. గానా భజన కూడా. అంటే అంతా మీ దయన్నా. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. సార్ కేక్ కట్ చేయి. కత్తి కావాలనా? అక్కర్లా ఉందండి. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి 2nd ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి 3rd ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని 5th ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ 3rd ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది, మళ్ళా లోపటున్నది ఎవరు?
వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి, బాగా చదువుకుని కూడా ఉండాలి. నేనే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి. నేనేం చేయకండి, నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అండి. ప్లీజ్ నన్ను ఏం చేయకండి. అమ్మో ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా ఏం లత్కోర్ ప్లాన్ చెప్పినవురా? సారీ సార్, అక్కడ ఎస్కలేటర్లు కూడా ఉన్నాయన్న సంగతి నిజంగా నాకు తెలియదు సార్. ప్రామిస్ సార్. నేను హనీమూన్ వెళ్లే టైం చూసి ఆ దుర్గాగాడు మా సుబ్బుగాడిని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. జరగడానికి వీల్లేదు, జరగనివ్వం. ఏం చేసినా సరే ఈ పెళ్లి ఆపి తీరాలి. ఎస్, ఆపి తీరాలి. నేను చెప్పిందే చెప్తారేంట్రా? యువర్ ఏ టీమ్ లీడర్. Yes. దిస్ ఇస్ టీమ్ వర్క్. అంతే. అరే ఎక్కడికి రా? పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తా. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తావా? అరే పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేస్తే నష్టపోయేది మన సుబ్బుగాడురా. పెళ్లి కూతుర్ని కాదురా, వీటన్నిటికీ మూల కారణం ఆ దుర్గాగాడు. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని సంచిలో మూట కట్టుకొని తీసుకొచ్చి. ఒక ఫ్రెండ్ కోసం మీరు ఇంత చేస్తున్నారంటే నువ్వు అసలు మనిషి కాదు, మహానుభావుడు. దిస్ ఇస్ ఏ టీమ్ వర్క్. యువర్ ఏ టీమ్ లీడర్. బాయ్స్ విత్ ఏ మూడ్. ఓకే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ నిజాయితీగా చెప్పాలంటే పాకిస్తాన్ సైనికులు నా చేతులు చచ్చిపోవాలని సరదా పడేవారండి. నేను అంతే సరదాగా చనిపించేవాడిని. మా సుబ్బుగాడికి అండలేదు కండలేదని నేను లేకుండా వాడికి ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తావరా? పెళ్లి చేయాలని చూస్తావరా? మా అమ్మ నా బాలసాల రోజున ముద్దుగా బాలరాజు అని పేరు పెడితే నీ ప్రాస కోసం గుడొక్కాయ బాలరాజు అంటావరా? గుడొక్కాయ బాలరాజు అంటావరా? రే నిన్ను మామూలుగా కాదురా, రే నిన్ను చేయి రావట్లేదేంట్రా? అది వేరే టీం. కావాలంటే చూడండి. ఏమ్రా ఇంత జాపినావు? గుడ్ మార్నింగ్ చెబుదామనా? ఓ పని చేద్దాంరా, గీ చెయ్యి ఉండబట్టే కదా ఊకే జాపుతా ఉన్నావు, దాన్ని తీసేద్దాం. సార్ సార్ గురుగారు చేయి తీస్తే ఎట్లా? దుర్గనేసేద్దాం ప్లాన్ వేసినాం కదా. భయపడుతున్నారేంటి సార్? మన ప్లాన్ ఏంటి? దుర్గాగాన్ని వేసేయాలి. దుర్గాగాన్ని వేసేయాలని మన ప్లాన్. మీరు ఉన్నారని భయపడుతున్నాడు. భయపడతారా? దుర్గాని వేసేయాలి అంతే. దుర్గనే వేసేస్తారా? వేసేద్దాం అంతే. దుర్గాని కొడతామని కన్ను కొడతామేంటి? మనం ఏమనుకున్నాం? దుర్గాని వేసేద్దాం అనుకున్నాం కదా. దుర్గా గారు ఎవరనుకున్నారా? దుర్గా గారు ఎవరనుకున్నారా? సాక్షాత్ ఈయనేరా దుర్గా గారు. అయితే చచ్చేది గొర్రె. దుర్గా అంటే మీరా సార్? అచ్చం జెంటిల్ మెన్ లా ఉన్నారు సార్. ఈ మెంటల్ మెన్ మిమ్మల్ని వేసేమన్నాడు సార్. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? మీరు మహానుభావులు సార్. సమస్య లేదు. యువర్ ఏ బ్రిలియంట్. మా టీమ్ లీడర్ నువ్వే. దిస్ ఇస్ టీమ్ వర్క్. యువర్ ప్రొసీడ్ అంతే. కుమ్మేయండి. జాలి దయ చూపించద్దు. కుమ్మేయండి అంతే. లెఫ్ట్ రైట్. ప్లీజ్ ఇంకా అదే ఆలోచనలు ఉన్నావురా నన్ను కొట్టాలని? లేదు లేదన్నా, ఈ తాగిపోతే ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడన్నా. నువ్వంటే నాకెంతో గౌరవం అన్నా, ఎంతో భక్తి అన్నా. నీకు దండం పెడతానన్నా. ఏయ్, ఇంత జాపినావు కదరా?